భయ్యా హరిహర వీరమల్లి సినిమా ట్రైలర్ చూశాను భయ్యా. నాకైతే అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ అన్నని సంవత్సరం రోజుల తర్వాత మళ్ళీ చూస్తుంటే భయ్యా నాకైతే కింద పైన కత్త షేక్ అయిపోయిందో గూస్ బంప్స్ అంతే నరాలు వచ్చి నిగ్గర పొడిచిపోతున్నాయి భయ్యా. పవన్ కళ్యాణ్ అన్న కోసం సంవత్సరం నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. వేమల నాయక్ సినిమా తర్వాత సినిమా ఏం లేదు ఇంకా, ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయాడు. మా కోసం ఫ్యాన్స్ కోసం మన కోసం సినిమా చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ట్రైలర్ చూస్తుంటేనే అర్థం ఉంది. ఆ ట్రైలర్లో భయ్యా గుర్రాలు తోలుతున్నాడు. ఆ ఫ్యామిలీ ఎవరు గుర్రాలు తోలే కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్లు అంతే. వాళ్ళు గుర్రాలు తోలుతారు, మామూలుగా తోలరు. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ అన్న కానీ, రామ్ చరణ్ అన్న కానీ, అల్లు అర్జున్ కానీ, ఎవరైనా సరే గుర్రాలు అయితే వాళ్ళు మామూలుగా తోడరు. గుర్రాల మీద నుంచి కత్తిలు ఎత్తుకొని నరకతా ఉంటే, పాకిస్తాన్ వాళ్ళని పక్క దేశం వాళ్ళని తరిమి 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 నరకతా ఉంటే ఒక్కడికి థియేటర్లో ఇప్పుడు సినిమాలో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ అవును భయ్యా టెర్రరిస్ట్ వాళ్ళు. వాళ్ళు టెర్రరిస్టులు పాకిస్తాన్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఏ దేశం వాళ్ళు ఈ దేశం మీద చొరబడి దేశాన్ని దోచుకుంటుంటే ఒక్కడ వస్తాడు మన పవన్ అన్న వస్తాడు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఔరంగజేబు, ఆయన ఎవరు సుభాష్ చంద్రబోస్ అన్ని కలిపి. కాబట్టి ఖచ్చితంగా అంటే అన్ని కలిపి క్యారెక్టర్ అన్నమాట ఈ క్యారెక్టర్. పవర్ స్టార్ గారి లుక్స్ ఎట్లున్నాయి ఆయన? ఇంకా లుక్స్ అయితే చెప్పలేదు. స్వాతంత్ర సమర యోధుడు క్యారెక్టర్ లుక్కులు చూస్తుంటేనే అన్న కత్తులు తిప్పుతుంటే, ఆ బరిసెలు బాణాలు తిప్పుతూ ఉంటే, కత్తులు అప్ప కటార్లు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇది మేము కోరుకున్న ఫ్యాన్స్ గా. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ కొట్టు చూపిస్తాం. ప్రతి ఒక్కరి బాధ్యత. డైలాగులు అయితే ఏం చెప్పాలో భయ్యా, ఎందుకు చెప్పాక చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా. ఉంది కానీ మన ఫ్యాన్స్ కోసం ఫ్యామిలీ వాళ్ళు ఫ్యాన్స్ అందరూ వచ్చి చూస్తారని. ఇది దేశభక్తికి సంబంధించిన సినిమా కాబట్టి రొమాంటిక్ సీన్లు, వల్గారిటీ సీన్లు కట్ అయిపోయినాయి. దేనికోసం ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారన్నా, చేసుకుంటుంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ట్రోల్స్, విఎఫ్ఎక్స్ అంటారు, రకరకాలుగా అంటారు. సినిమా బాగాలేదంటారు, పంచుకోకూడదు. అంతే పవన్ అన్న వస్తున్నాడు, ఆయన దేవుడు అంతే. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం పాలిటిక్స్ లో ఇప్పుడు అందరికి పేదవాళ్ళందరికీ సహాయం చేస్తున్నాడు. కాబట్టి రేపు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఈ డబ్బులు కూడా పేదవాళ్ళందరికీ పంచుతాడు అన్న చెప్పాడు. అంతా ఇప్పుడున్న రికార్డులు మొత్తం మీకే ఇస్తాను. ఇది మన సినిమా, ఇది హరిహర వీరమల్లి సినిమా మన సినిమా, మన పేదవాళ్ళ కోసం తీసిన సినిమా.